పబ్బుల్లో రెస్టారెంట్లో సాధారణంగా డ్రగ్స్ దొరికేవి. కానీ ఇప్పుడు అవి విద్యార్థుల హాస్టల్లోకి చేరాయి. ఓ కేసులో తీగ లాగుతున్న పోలీసులకు హాస్టల్లో మత్తు వాసన గుప్పుమంది. దీంతో వెళ్లి తనిఖీలు చేయగా డస్ట్బిన్నుల్లో లగేజీల్లో డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. విద్యార్థులు ఉండే హాస్టల్లో మాదక ద్రవ్యాలు దొరకడం అందరినీ నివ్వరపరిచింది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మారిపోయారు. డబ్బు సంపాదన కోసమో లేదంటే ఉన్న దాంట్లో సేవింగ్ చేయాలనో డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా అమ్మడం మొదలుపెట్టారు. అంటే కస్టమర్లు కమ్ సప్లయర్లుగా మారిపోయారు సరుకు సరఫరా చేసే నిందితులు. కర్ణాటక, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకువచ్చి పాఠశాల, కళాశాల విద్యార్థులకు అంటగడుతున్నారు. తక్కువ మోతాదులో తీసుకొస్తూ గుట్టుగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అయితే తాజాగా హాస్టల్లో డ్రగ్స్ దొరకడం కాకిలను సైతం విస్మయానికి గురిచేసింది. సీఎం రేవంత్ సర్కార్ ఆదేశాలతో నార్కోటిక్ బ్యూరో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్ తో ఎవరు ఎక్కడ పట్టుబడ్డా మూలాలతో సహా తీగ లాగుతోంది. ఫోన్ నంబర్లు, లొకేషన్ ఆధారంగా నేరుగా స్పాట్ కు వెళ్లి డ్రగ్స్ దందా తాట తీస్తోంది. మూడో కంటికి అనుమానం రాకుండా సివిల్ డ్రెస్ లో వారి ముందు వాలిపోతుంది. సప్లైదారుల ఆట కట్టిస్తుంది నార్కోటిక్ బ్యూరో.